హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటి స్పార్కిల్. సంక్రాంతి ముందు వచ్చే ఈ మేలుకొలుపుల వాళ్ళకి కొంచెం బియ్యం అలాగే మనీ కొంచెం ఇస్తాం కదా, అలా ఇచ్చేసాను. తరువాతను టిఫిన్ అయితే చేశాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే మటన్ అండ్ పూరి అండ్ చనా కర్రీ చేశాను. ఇదిగోండి ఇలా పిల్లలు పైకి మేడపైన ఎండలో తింటామంటే వాళ్ళు స్నానాలు అయ్యాక వాళ్ళకైతే టిఫిన్ అయితే పైకే పెట్టేశాను. కొంచెం బట్టలు ఉంటే మళ్ళీ ఉతికానండి. అదేంటో సరే బట్టలు భోగి వరకు కూడా బట్టలు ఉతుక్కొనే ఉన్నానండి. అయితే టెర్రస్ గార్డెన్ పైన వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఇలా మీకు ఒకసారి టెర్రస్ గార్డెన్లో ఏమేమి ఉన్నాయో చూపిద్దామని ఇలా షూట్ చేస్తున్నాను. చూడండి, టమాటాస్ అయితే ఇంచుమించుగా ఒక 5 కిలోస్ వస్తాయేమో ఒకేసారి. అన్ని చెట్లు అయితే ఉన్నాయి. అంటే ఈసారి ఏంటంటే వెజిటేబుల్స్ బాగున్నాయి. నెక్స్ట్ చామంతులు, ఈ రుద్రాక్షలు, మిగిలిన అన్ని ఫ్లవర్స్ బాగున్నాయి. కానీ ఎందుకో గులాబీల పూత అయితే బాగా తగ్గిందండి. లాస్ట్ ఇయర్ అయితే గులాబీలు ఇంచుమించుగా ఒక 1 వీక్ వీధిలో ప్రతి ఇంటికి కూడా 3-4 డేస్ పంచినన్ని అయ్యాయన్నమాట. సో ఈసారి అయితే గులాబీలు కొంచెం తగ్గాయి. సో బట్టలు ఉతికేసి ఇంకా కిందకు వచ్చాము. చూడండి, వీళ్ళు ముగ్గురు ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్ ఇదే అనుకోలేము వీళ్ళది. అంటే తిను మా వదిన వాళ్ళ బాబు, అలాగే తిను శాత్వి అండ్ సాయి ముగ్గురు కలిపి ఏదో గేమ్ ఏదో ఆడుకుంటున్నారు. ఈరోజు యాక్చువల్గా నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. ఇది భోగి ముందు రోజు వ్లాగ్ అనమాట. సో ఇలా వీళ్ళు గేమ్ ఏదో ఆడుకుంటున్నారు. ఏదో శాత్వి వాళ్ళిద్దరికీ ఒక గేమ్ ఏదో సృష్టించి వాళ్ళని చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇది చెప్పినట్టే వాళ్ళు ఆడాలన్నమాట. అంత కమాండింగ్ శాత్వి. సో ఇంకా వీళ్ళు గేమ్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. నేనైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదా. సో లగేజ్ అయితే ప్యాక్ చేశాను. నెక్స్ట్ ఈరోజు మళ్ళీ లంచ్ కూడాను తర్వాత ఇలా వండేసానండి. రైస్ కొంచెం, అలాగే కొంచెం ముద్దపప్పు. నెక్స్ట్ అంటే మటన్ చెప్పాను కదా, మటన్ మార్నింగే వండేసాను కర్రీ. సో అందువల్ల వంట అయితే కొంచెం వేరే. అలాగే నెక్స్ట్ కొంచెం పుదీనా పచ్చడి, రోటి పచ్చడి అయితే కొంచెం చేశాను. కొంచెం బీన్స్ ఫ్రై చేశాను. నెక్స్ట్ అండ్ కొంచెం పాయసం ఇవ్వండి మా లంచ్. ఈ లంచ్ వేరేగా కంప్లీట్ చేసి మ్యాషర్ అయితే మా వారైతే బయటకు వెళ్ళాలి. ఎందుకంటే మా శ్రీకాకుళం దగ్గరలో సిరిపురం అనే ఊళ్ళో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయితే అయ్యిందంట. అది చూసి వాళ్ళకి ఏదో సహాయం చేద్దాము అని లోకల్ టీం ఒకటి ఉంటుంది, వాళ్ళతో పాటు వెళ్ళారు మా మ్యాషరు. నిజంగా చాలా పెయిన్ఫుల్ అండి అక్కడ ఇన్సిడెంట్ అనేది. మొత్తం ఒక 10 హౌసెస్ అంట, పురిళ్ళు అంటాం కదా, తాటాకులతో వేస్తారు. అవి మొత్తం ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి కాబట్టి మొత్తం 10 ఇళ్ళు కూడా కాలిపోయండి. ఇందులో ఒక ఇంట్లో వాళ్ళ అమ్మాయికి పెళ్ళి ఉందంట ఈ మార్చిలో సాల్వా. సో వాళ్ళు ఏంటంటే ఒక 4 lakhs మనీ, అలాగే ఒక 3 తులాస్ వరకు గోల్డ్ కూడా ఉంచుకొని ఉన్నారు. అవి కూడా మొత్తం అసలు బర్న్ అయిపోయాయంట. చాలా బాధ అనిపించింది. వీళ్ళు కొంత అమౌంట్ అయితే ఇచ్చారు కానీ అలా చెప్పకూడదు కాబట్టి నేనైతే చెప్పట్లేదు. సో ఆఫ్టర్ ఈ ఇన్సిడెంట్ నుంచి వాళ్ళకి పరామర్శించేసి వచ్చేసారు. సో ఇంకా ఆ రోజు ఈవినింగే ఇలా బయటకు వచ్చాము. ఎగ్జిబిషన్ ఒకటి ఉంది మా లోకల్లో అవుతుందంటే చూడడానికి అన్నట్టుగా ఇలా బయటకు వచ్చామన్నమాట అందరం. ఇది ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి తెస్తారండి ఈ ఎగ్జిబిషన్. లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళలేదు, చూసిందే ఏం చూస్తాంలే అన్నట్టు. బట్ ఈ ఇయర్ వెళ్దాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అదే భోగి రోజు వెళ్ళిపోతున్నామని చెప్పాను కదా. సో ఇది బిఫోర్ డే కాబట్టి ఒకసారి చూసొద్దాం అలా అనేసి వచ్చామన్నమాట బయటికి. నాన్నగారు కూడా వచ్చారు మమ్మల్ని తీసుకువెళ్ళడానికి. సో నాన్నగారిని కూడా తీసుకొని ఇలా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. బయట ఇలా ఫోటోషూట్స్ కొన్ని చేసుకున్నాము. ఇలా ఐడల్స్, నెక్స్ట్ 3D పిక్చర్స్ కొన్ని పెట్టుంటారు, 3D పోస్టర్స్. సో అలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. శాతి అయితే ఒక్కొక్క పోస్టర్ దగ్గర ఒక్కొక్క క్రియేటివిటీ చూపించేసి అదే ప్లాన్స్ ఇచ్చేస్తుంది అనమాట. సో అలా ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇంకా తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. ఇది టికెట్ 50 రూపీస్ ఉంటుంది. సో ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. కొన్ని స్నాక్స్ తిన్నాము. సాత్వి ఇలా హార్స్ ఉంటుంది కదా, అలా చుట్టూ తిరుగుతుంది, అదైతే ఎక్కింది. వచ్చినాక డిన్నర్ కంప్లీట్ చేసాము. ఇంకా సోఫాలోనే అలా సాయి అలిసిపోయాడు బాగా, వాళ్ళ నాన్నగారిలో పడుకుని పోయాడు. తిను మా తమ్ముడండి. సో ఇద్దరు బావమరుదులు అంటాం కదా, వీళ్ళిద్దరు ఏదో ల్యాప్టాప్ వర్క్ ఏదో చేసుకుంటున్నారు.
ఎంత నైట్ అయినా సాత్వికకి మనందరం పడుకుంటే కానీ నిద్ర పట్టదండి. చూడండి వాడు పడుకున్నాడా, తిని మాత్రం ఉడతలా ఎలా ఎగురుతుందో చూడండి. సో నేనైతే నా కిచెన్ యాజ్ ఇట్ ఈస్గా అలా క్లీన్ చేసేసుకున్నాను. వాళ్ళ వర్క్ అవుతుంది కదా, ఈలోగా నేను నా కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని మొత్తం క్లీనప్ చేసుకున్నాను మొత్తం. అందులోనూ నెక్స్ట్ డే భోగి కదా, సో కిచెన్ క్లీన్ చేసుకొని కిందంతా ఊడ్చేసి మాప్ పెట్టాను అనమాట. ఇంకా మార్నింగ్ కోసం ఆల్రెడీ చెప్పాను కదా, డ్రై ఫ్రూట్ షేక్ ఒకటి తాగుతున్నామని, దానికోసం అన్నీ కూడాను ఇలా నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు ఇది మనకి కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా, సో అదనమాట. ఇంకా కిచెన్ కూడా క్లీన్ అయింది కాబట్టి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకొని ఇంకా పడుకోవడానికి అయితే వెళ్ళాను. బట్ మా మరదలు అంటే మా మనీ వాళ్ళ, మా తమ్ముడి పేరు మనీ, వాళ్ళ ఆవిడ ఇలా గోరింటి కొంచెం పంపించింది. సో ఇంకెందుకని అది అప్పుడు స్టార్ట్ చేశానమాట పెట్టుకోవడం. ఏదో అలా నాకు వచ్చినట్టుగా ఏదో పెట్టాను. టైం చూడండి, ఆల్రెడీ ఎదిగోండి 10:09 అవుతుంది కదా. సో ఇంకా పడుకోవడానికి అయితే వెళ్ళిపోయాను. ఇది భోగి రోజు అండి. ద నెక్స్ట్ డే వీడు వచ్చాడు, మా తమ్ముడు చెప్పాను కదా, ఫుల్గా ఏదో కొత్త డ్రెస్ వేసుకొని వచ్చాడనమాట. మా తమ్ముడు వాళ్ళ అత్తవారిల్లు మా ఇంటి పక్కనే ఉంటుందండి. సో వీడు కొత్త అల్లుడు కాబట్టి వచ్చున్నాడు. సో మన ఇంటికైతే వచ్చాడు. వచ్చి ట్యాబ్ వర్క్ ఏదో చెప్తున్నాడు వాళ్ళ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికని వచ్చాడు. ఏదో సిస్టమ్ ఏదో ఖరాబ్ అయిందంట. నెక్స్ట్ టిఫిన్ చేసేసినాక ఇలా దీపం పెట్టాను. ఇంకా వీళ్ళిద్దరితో కూడాను దండం పెట్టించుకొని ఆ భోగిమంట దగ్గరికి వెళ్ళి వచ్చేమని చెప్పాను. ఈలోగా మనం టిఫిన్స్ అరేంజ్ చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరాలి. నాన్నగారు నిన్న వచ్చారు, ఈరోజు మార్నింగ్ అతను వెళ్ళిపోయారు టిఫిన్ చేసేసి. మేము ఇలా కారులో వెళ్తున్నాం అనమాట. సో టిఫిన్స్ అయిపోయాయి, ఇంకా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని బయలుదేరాము. అరౌండ్ అక్కడే 11:30 అయిపోయిందండి. 10:30 అలా టైంకి మన ఓనర్ ఆంటీ వాళ్ళు ఏదో పిండి వంటలు పంపిస్తేనే వాళ్ళతో మాట్లాడుకునేటికి టైం అయిపోయింది. సో ఇంకా లగేజ్ ఇంకా పట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఊరు కరెక్ట్గా 1 అవర్ జర్నీ పడుతుంది. టెక్కలి అంటే మా లోకల్లో టెక్కలి దగ్గర రావివలస అనమాట. రావివలస అనే పేరు మీరు చాలామంది వినుంటారని అనుకుంటున్నాను. అక్కడ ఫేమస్ ఎండ్ల మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది కదా, సో ఆ టెంపుల్ ఉండే ఊరు అనమాట అమ్మ వాళ్ళ ఊరు. ఇంకా ఇలా కారులో బయలుదేరాము. సిటీ నుంచి, అది శ్రీకాకుళం, మా ఇంటి నుంచి సిటీ అవుట్స్కట్స్కి వచ్చేటప్పటికి ఇంచుమించుగా 20 minutes పట్టిందండి. అంత రష్ ఉంది. సంక్రాంతి కదా, మరి ఆ మాత్రం ఉండాలి. ట్రాఫిక్ బాగా ఉంది కాబట్టి కొంచెం టైం పట్టింది. ఎలాగైతేనే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా, చాలా సందడిగా ఉంటుంది కదా. యాస్టీస్గా నాకు కూడా అలానే ఉంది. సో ఇంకా బయలుదేరి ఇంకా అక్కడికి 1 అవర్ తర్వాత ఇదిగోండి ఇది టెక్కల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. టెక్కలి సెంటర్లో ఇలా మనకి ఇందిరాగాంధీ స్టాట్యూ ఒకటి కనిపిస్తుందండి. ఈ స్టాట్యూ నుంచి ఇందిరాగాంధీ ఎటైతే చేయి చూపిస్తుందో అటు వెళ్ళిపోవాలన్నమాట మనం. అదే అమ్మ వాళ్ళ ఊరు. సో ఇదిగోండి ఇందిరాగాంధీ స్టాట్యూ ఉంది కదా, ఆవిడ అటు చూపిస్తున్నారు కాబట్టి మనం ఆ స్టేజ్గా అటు టర్న్ కొట్టేసి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. అమ్మ వాళ్ళ ఊరికైతే ఎంటర్ అయిపోయాము. అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను. అంటే చిన్న హౌస్ అండి, పెద్ద హౌస్ కాదు, కాకపోతే డూప్లెక్స్ అనమాట. వీలుంటే అమ్మ వాళ్ళ హోమ్ టూర్ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ చూసారా, పల్లెటూరు అని కాదు, పట్టణం అని కాదండి, ఎక్కడ చూసినా జనాలు అందరూ కూడా షాపింగ్లోనే ఉన్నారు ఫుల్గా. అంటే నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే సాయి కోసం టెక్కల్లో ఒక డ్రెస్ తీసుకుందాము అని అనుకున్నాను. బట్ కార్ పార్క్ చేసే వెసులుబాటు అసలు ఎక్కడా లేదు. నెక్స్ట్ చెప్పాను కదా ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అవ్వడమే 11 అయింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 12 దాటినట్టుంది. ఇంకా వద్దులే లంచ్కి టైం అవుతుంది కదా అని మేమైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. దారిలో సాత్వికకి చిన్న వామిటింగ్ ఒకటి అయిందండి. సో అది కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా లేదు కాబట్టి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము.
ఇది నేను నా చదువుకున్న ఇంటర్మీడియట్ కాలేజ్ అండి, శ్రీ విశ్వజ్యోతి జూనియర్ కళాశాల. నాకు మంచి మార్క్స్ని మంచి ర్యాంక్ని అందించిన కాలేజ్ అనమాట. సో అప్పటి మెమరీస్ అన్నింటినీ మా వారికి చెప్తూ ఇలా ఇంటికైతే బయలుదేరాము. నా స్కూల్ కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే అది ఇలా రోడ్డు పాయింట్ ఉండదనమాట, కొంచెం లోపలికి వెళ్ళాలి. సో అందుకు అదైతే స్కిప్ చేశాను. ఇదిగోండి గ్రామ సచివాలయం వచ్చింది కదా, సో అమ్మాల ఇంటి వైపు అయితే వచ్చేసాము. సో ఇంకా ఎంటర్ అవుదాము. ఇక్కడ ఎంట్రన్స్లో పెద్ద ఆర్చ్ ఉండేదండి, మన ఎండల మల్లికార్జున స్వామివారి శివలింగం టైప్గా ఆర్చ్ పైన పెద్ద స్టాట్యూతో చేశారు. బట్ అది అంటే కట్టి చాలా ఇయర్స్ అయింది కాబట్టి అక్కడ వచ్చే వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అదైతే డిమాలిష్ చేశారనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఇంటి ముందు కొన్ని కోడి పిల్లలు ఇలా మనకి వెల్కమ్ చెప్తున్నట్టుగా ఇంటి ముందు ఉన్నాయి. పట్టుకోరా. సాత్వికి చాలా భయం బట్ చాలా ఇష్టం అనమాట కోడి పిల్లలు అంటే. చూస్తుంది. నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇదిగోండి వచ్చేసాము. ఇంకా మా అమ్మ అయితే సందడి అయిపోతుంది. ఇలా వచ్చామో లేదా మన కార్ చూసి యూత్ ఉంటారు కదా, సాయి బ్యాచ్ వాళ్ళందరూ వచ్చేసారు. బట్ లంచ్ చేసి వస్తాడు నాన్న అంటే జస్ట్ అలా వెళ్ళారు. సో ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అండి. వచ్చేసాము. ఇంకా అమ్మ అనుకుంటుంది ఇంత టైం అయిపోయింది ఏంటి ఇలా చేశారు అని. అక్కడ విషయాలు అవన్నీ చెప్తూ కాసేపు కూర్చొని లంచ్కి ఏదో వండింది అమ్మ, పప్పు పన్నీర్ అండ్ రైస్. చక్కగా తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా సాత్వి మరి ఆపలేమండి దీన్ని. బయటకు వెళ్ళి వాళ్ళ బ్యాచ్తో తను, సాయి వాళ్ళ బ్యాచ్తో సాయి, ఇలా ఎవరి ఆటలు వాళ్ళు ఆడుతున్నారు. సో అమ్మమ్మ మీరు చూసారు కదా ముందు చాలా వీడియోస్లో. సో అమ్మమ్మతో కూడా కాసేపు మాట్లాడుకున్నాను. తను కూడా ఏవేవో విషయాలని చెప్పేస్తుంది అనమాట. మేమిద్దరం అలా అంటే బ్యాచ్మేట్స్ టైప్ అండి. నాకు తెలిసిన విషయాలన్నీ నేను, తనకు తెలిసిన విషయాలన్నీ తను చెప్పేస్తుంది. ఇక్కడ ప్లాన్ ఏంటంటే కొంతసేపు మాట్లాడుకున్నాక నాన్నగారు ఈవినింగ్ ఫస్ట్ షోకి గేమ్ చేంజర్ మూవీకి టికెట్స్ బుక్ చేశానంటేను ఇలా ఇంకా 6 కల్లా బయటకు వచ్చేసాము థియేటర్ దగ్గరికి. ఈ థియేటర్కి అంటే ముందు ఈ ప్లాన్ లేకుండే ఆ మూవీకి వెళ్దాము అని. బట్ అప్పటికప్పుడు నాన్నగారు బుక్ చేస్తే అలా వచ్చాము. బట్ ఇక్కడ నాకు మంచి మెమరీ ఏంటి దొరికిందంటే, నేను 1 to 7th క్లాస్ రావివలస గవర్నమెంట్ స్కూల్లో చదివాను. అక్కడ మా మ్యాథ్స్ టీచర్ ఇక్కడ నాకు కనిపించారండి. అంటే నాన్నగారిని పోల్చారంట. నాన్నగారు ఇలా చెప్పారు. సో మా పాప కూడా వచ్చిందండి అంటే సారే నెమ్మదిగా నా వైపు వస్తున్నారు. ఎక్కడ చూసానా అనుకుంటూ చాలా థ్రిల్ అనిపించింది. ఒక రకంగా కంటి వెంబడి నీరు కూడా వచ్చేసి నాకైతే సార్ని చూసాక. ఇదిగోండి తిను స్వెటర్లో ఉన్నారు కదా, తిను మా సార్ అనమాట. వెరీ వెరీ ఎక్సలెంట్ టీచర్ అండి. అతను చెప్పిన కసాగు LCM లెక్కలు ఉంటాయి కదా, ఇప్పటికి కూడా నాకు అట్మాస్ఫియర్తో సహా కళ్ళ కట్టినట్లుగా గుర్తుంది. సో సార్ని విష్ చేసేసి ఇంకా మూవీ చూడడానికైతే లోపలికైతే వెళ్ళిపోయాము. గేమ్ చేంజర్ మూవీకి అయితే వెళ్ళాము. సో దిస్ ఈజ్ ఏ నార్మల్ వ్లాగ్ అండి. భోగి ముందు రోజు అండ్ భోగి రోజు నేను ఎలా గడిపాను అనేది ఈ వ్లాగ్లో అయితే చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.